జీరో ఎందుకయ్యాం? లోక్సభ ఓటమిపై జూలైలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమీక్ష. త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల సంసిద్ధతపైన చర్చ. పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టే అవకాశం. తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు గాను బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు జూలైలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, తక్కువ సీట్లు దక్కడంతో అధికారాన్ని కోల్పోవడం, లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకపోవడం వంటివి బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటింగ్ శాతం కూడా పూర్తిగా పడిపోవడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం చేపట్టాలని భావించడం పట్ల సొంత పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఎంపీ స్థాయి నేతల నుంచి గ్రామస్థాయి క్రియాశీల నాయకుల వరకు ఈ సమావేశంలో పాల్గొనేలా కారు పార్టీ కసరత్తు చేస్తోంది. ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో ఫలితాలకు వెనుకబాటు గల కారణాలను, క్షేత్రస్థాయిలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి మరింత బలపడేందుకు ఏం చేయాలి అన్న దాని మీద ఈ సమీక్ష ఉంటుందట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మీరు గతంలో కూడా కొన్ని సమీక్షలు చేశారు. ప్రతి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన మీటింగ్లు పెట్టారు. అన్ని మీటింగ్లలో మీకు ఏం చెప్పినారు? బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ని ఇమీడియట్గా టీఆర్ఎస్గా మార్చండి, ఇది మన ఓటమికి ప్రధాన కారణం అని చెప్పినారు. అసలు కనీసం దీన్ని పరిగణలోకి తీసుకున్నారా? మీరు తీసుకోవాలండి. మీ కార్యకర్తలు చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నా. ప్రతి సమావేశంలో మీరు చెప్పినారు, దీన్ని కనీసం పరిగణలోకి తీసుకున్నారా? తీసుకోవాలి. ఇక్కడ మీరు అసలు మీరు టీవీ9 డిబేట్లో, ఇంకో డిబేట్లో కేసీఆర్ ఏమన్నాడు? లేదు మేమేం మార్చట్లేదు, బీఆర్ఎస్గానే ఉంటుందని చెప్పిండు. ఇది అయిపోయిందా? మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి టెక్నికల్గా ఏమైనా ఇబ్బందులు వస్తాయో రావో తర్వాత విషయం. అసలు మీకు కనీసం కార్యకర్తలు చెప్పిన ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్న ఆలోచన లేనేలేదు. రెండో పాయింట్ ఇది. ఒకటోది. రెండో పాయింట్, కార్యకర్తలు ఏమన్నారు? అసలు మిమ్మల్ని కలవడానికి కూడా, మీట్ అవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోయింది, మా బాధను వినటోడే లేడు అని కార్యకర్తలు రెండో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి మీటింగ్లో కడిగి పారేసారు. ఒక్కొక్క మీటింగ్లో అయితే కడిగి పారేసినారు ఆ స్టేజ్ మీద ఉన్న నాయకులని. మీరు ఇంతవరకు కార్యకర్తల అభిప్రాయాన్ని కనీసం పరిగణలోకి తీసుకున్నారా? మూడోది, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కేటీఆర్ రాజీనామా చేయాలి అని. కేటీఆర్ తన పదవికి రాజీనామా అంటే బలమైన ఆలోచన బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఏముందంటే, కేటీఆర్ ఆయన మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళు చేసే మాటల వల్ల పార్టీ మరింత దిగజారిపోతున్నది. సో కుటుంబాన్ని దూరం పెట్టాలనేది ఫస్ట్ కార్యకర్తల డిమాండ్. కుటుంబాన్ని దూరం పెట్టాలని. ఈ కుటుంబాన్ని దూరం పెట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? కేటీఆర్ని పక్కన పెడతారా? కవితను పక్కన పెడతారా? చివరికి మీకు కవిత ఫోటో లేకుండా ఎలక్షన్స్ క్యాంపెయిన్కి అంటే మీరు ఓవరాల్గా కార్యకర్తలకి, నాయకులకు చెప్పి నేను కవిత పేరు ఎక్కడ ప్రస్తావించొద్దు మీటింగ్లో అని ఎక్కడ కానీ. అంటే అంత దారుణమైన సిచ్యువేషన్లోకి మీరు నెట్టబడ్డారు. మీరు నెట్టేసుకున్నారు. ఇప్పుడు ఈ అంశాల్లో ఒక్క అంశాలను పరిగణలోకి తీసుకున్నారా? కార్యకర్తలు చెప్పింది పోనీ ఇది అంతా వదిలిపెట్టండి. అసలు కనీసం ప్రజలకి మేము తప్పు చేసినామన్న ఒక క్షమాపణ పక్కన పెట్టండి. చివరికి ఏమంటారు? ప్రజలు మమ్మల్ని మోసం చేసిర్రు, దున్నపోతులను ఎంచుకున్నారు, ఆవుకు గడ్డేసి గాడిదకి పాలు పిండుతున్నారు, దున్నపోతుకు పాలు పిండుతున్నారని ప్రజల యొక్క తీర్పుని మీరు అవమానించినారు. మీ నోటి దూల కారణంగా మీరు ఎంపీ ఎలక్షన్లో కూడా జీరో అయిపోయినారు. ఎంపీ ఎలక్షన్లో జీరో అవుతున్నామని తెలిసి మధ్యలో వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కేటీఆర్ మాట్లాడిన భాష ఏంది? అంటే మీరు మారలే. మీరు ఏ వైఖరితో ఉన్నారో అదే వైఖరిని మీరు కంటిన్యూ చేస్తున్నారు. మీ మైండ్ సెట్లో మార్పు రానంతకాలం, ప్రజల గురించి ఆలోచించినంతకాలం, మీ తప్పులు ఒప్పుకోనంతకాలం మీరు కనీసం ఒక్క అడుగు కూడా పైకి వేయడానికి అవకాశం లేదు ఈ రాష్ట్రంలో. మామూలు విధ్వంసమా మీరు చేసింది? ఎంత పెద్ద క్రూయల్, అసలు వాడు కరప్టెడ్ ఫెలో అయినా కూడా మీరు చేసిన విధ్వంసం చేయాలంటే ఒక 50-100 ఏళ్ళు పడుతుంది. మీరు 10 ఏళ్ళలో నాకే అవతల పడేసినారు కదా. ఏం సమయం? ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలవాలి. మళ్ళీ వీళ్ళ టార్గెట్ అది. కేసీఆర్ ప్రతి సందర్భంలో కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్నే బేస్ చేసుకొని రాజకీయం చేశారు. మీరు చూడండి, 2001 నుంచి ఆయన లెక్క తీసినా కూడా ఆయన టార్గెట్ లోకల్ బాడీ ఎలక్షన్స్. నీకు ఎందుకు అవకాశం ఇస్తారు? నువ్వు అవునన్నా కాదన్నా, ఎవరు అవునన్నా కాదన్నా, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి అనుకూలంగానే రిజల్ట్స్ ఉంటాయి లోకల్ బాడీ ఎలక్షన్స్.